హాయ్ ఫ్రెండ్స్, కాజు బిస్కెట్‌ను చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్‌లోనికి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకొని, 2 స్పూన్ షుగర్‌ను వేసుకొని, ఆ తర్వాత 1 స్పూన్ వామును, చిటికెడు వంట సోడా, అర టీ స్పూన్ సాల్ట్‌ను వేసుకొని, 1 స్పూన్ గీని వేసుకొని పిండి మొత్తాన్ని ఒకసారి కలిపి, ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకొని, మూత పెట్టి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టండి. ఇప్పుడు నానిన పిండిని 2 ముద్దలుగా చేసుకొని, పిండి ముద్దపై కొంచెం పొడి పిండిని చల్లుతూ రోల్ చేసుకోండి. మరీ పలుచగా కాకుండా కొంచెం మందంగా చేసుకోండి. ఇలాంటి క్యాప్‌తో కాజు బిస్కెట్స్‌ను చేస్తున్నాను. ఇలా నేను చూపించిన విధంగా చేసుకోండి. ఇక్కడ మిగిలిన పిండిని మళ్ళీ చేసుకోవచ్చు. కాజు బిస్కెట్లను ఒక ప్లేట్‌లో వేసుకొని పక్కన పెట్టి, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడయ్యాక కాజు బిస్కెట్స్‌ను వేసుకొని, గ్యాస్‌ను మీడియం ఫ్లేమ్‌లో పెట్టి 2 వైపులా తిప్పుతూ ఫ్రై చేసి, గోల్డ్ కలర్‌లోకి వచ్చాక ఆయిల్ నుండి తీసి ఒక ప్లేట్‌లోనికి వేసుకోండి. అంతే, కాజు బిస్కెట్స్ రెడీ. పిల్లలు, పెద్దలు చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి.